హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇక కార్తీక్ అయితే దశరథతో ఇలా అంటూ ఉంటాడు, చూడు మామయ్య, ప్లీజ్ ఇవన్నీ జరిగినవన్నీ మర్చిపోయి మా అత్తయ్యను క్షమించు. జరిగినవన్నీ మర్చిపోయి మనమంతా హ్యాపీగా ఉండలేమా అత్తయ్య, నువ్వు చెప్పు, నువ్వు దీపను క్షమిస్తావా లేదా అని అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే మీ మామయ్య నన్ను క్షమించలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ కార్తీక్ కలగ చేసుకొని దశరథతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మామయ్య, ప్లీజ్ అత్తయ్యను క్షమించలేవా అని అడుగుతూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు, నా క్షమించాల్సింది నేను కాదు, నా చెల్లెమ్మ క్షమిస్తే నేను క్షమించినట్టే అని దశరథ అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే కోపంగా, చూసావా వదిన, మీ అన్నయ్యకు నా మీన కంటే నీ మీనే ప్రేమ ఎక్కువ, విన్నావా మీ అన్నయ్య మాటలు అని అంటూ ఉండగా ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇది ప్రేమలకు సంబంధించిన సమస్య కాదు, నువ్వు తప్పు చేశావు కానీ శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు అని దశరథ అడుగుతూ ఉండగా ఇక కార్తీక్ కలగ చేసుకొని, మామయ్య పెళ్ళైతే ఆగిపోలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. అందుకని తప్పులు క్షమించమంటావా, తప్పులు ఒప్పులైపోతాయా అంటూ దశరథ అంటూ ఉంటాడు. ఇక అది కాదు మామయ్య, అత్త కావాలని చేయలేదు కదా అని కార్తీక్ సమర్థిస్తూ ఉండగా ఇక సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది, కార్తీక్, మీ మామయ్య చెప్పాల్సింది చెప్పాడు, వదిలేసి ఇక క్షమించాల్సింది మీ అమ్మ అని అంటూ ఉంటుంది. చెప్పు వదిన, నువ్వు నన్ను క్షమిస్తున్నావా అని సుమిత్ర అడుగుతూ ఉండగా ఇక కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది, నీ వల్ల బాధపడింది దీప అని అంటూ ఉండగా సుమిత్ర కోపంగా, అంటే ఇప్పుడు దీప క్షమించాలా నన్ను అని అంటూ ఉంటుంది. ఆ మాట నేను అనలేదు కదా అని అంటూ ఉండగా ఇక సుమిత్ర కలగ చేసుకొని, అయితే క్షమిస్తున్నాను అని కూడా నువ్వు అనలేదు కదా వదిన అని అడుగుతూ ఉంటుంది. ఇక కాంచన అయితే, మరి నువ్వు నా కోడల్ని క్షమిస్తానని నువ్వు అనలేదు కదా అని అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర కలగ చేసుకొని, నాకు తెలుసు వదిన, నీకు నాకంటే నీ కోడలే ఎక్కువ అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కలగ చేసుకొని, అత్త ప్లీజ్ అలా అనకు, ఫస్ట్ చెప్పేది విను అంటూ కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అత్త ప్లీజ్ మాటలతో ఇంకా సమస్యలను పెద్దగా చేసుకోవద్దు, ఇక ఈ రోజుతో మన మధ్య ఉన్న దూరాలన్నీ ఇక్కడితో ముగిసిపోవాలి అని అడుగుతూ ఉంటాడు. ఇది సుమిత్ర అత్తకొక్కతే కాదు, అందరికీ దండం పెట్టి అడుగుతూ ఉన్నాను, దయచేసి అందరూ కలిసి ఉండే మార్గం చెప్పండి అంటూ కార్తీక్ అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇక సుమిత్ర కలుగ చేసుకొని ఇలా అంటూ ఉంటుంది, ఇదంతటికీ కారణం నేనే, దీనికి పరిష్కారం ఎతకాల్సింది కూడా నేనే కదా, నన్ను క్షమించలేనని ఒకరు అంటున్నారు, నన్ను క్షమించమని ఒకరు అడుగుతున్నారు అని సుమిత్ర అంటూ ఉండగా కాంచన కలుగ చేసుకొని, వదిన, నువ్వు దీపను క్షమించి మునుపటిలా ప్రేమగా దగ్గర తీసుకుంటే నేను నిన్ను క్షమించినట్టే అని కాంచన చెబుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, అత్తయ్య చూసావా, ఇక మనమంతా సంతోషంగా ఉండొచ్చు, ప్లీజ్ అత్తయ్య నువ్వు దీపనైతే క్షమించు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అంత ప్లీజ్ చెప్పొద్దు, దీపను క్షమించానని చెప్పు, ఇక మనమంతా కలిసి ఉండొచ్చు అని అడుగుతూ ఉండగా ఇక సుమిత్ర అయితే, సరేరా, నేనైతే దీపను క్షమించాను, సరే నువ్వు అన్నట్టే అందరం కలిసి ఉందాం, కానీ నాకు ఒక షరతు ఉంది అని సుమిత్ర అయితే చెబుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, ఆ షరత్ ఏంటో చెప్పొత్తా అని అడుగుతూ ఉండగా, ఏరా నువ్వేనా సర్ప్రైజ్లు ఇచ్చేది, నేను ఇస్తాను, ఇక ఇక్కడైతే నా నిర్ణయం చెప్పను, ఎక్కడైతే దీపకు అన్యాయం జరిగిందో, ఎక్కడైతే దీపకు తాళి దొంగతనం జరిగిందో, ఎక్కడైతే దీపకు బాధ కలిగిందో అక్కడే నా నిర్ణయాన్ని చెబుతాను, మన రెండు కుటుంబాలు కలిసేలా నిర్ణయం చెబుతాను, అందరి సమక్షంలో నా నిర్ణయం చెబుతాను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే శ్రీధర్తో ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య, మీరు వదిన, నా మేనల్లుడు భార్య అనసూయ అందరూ కలిసి ఇప్పుడే మా ఇంటికి రావాలి, మీ అందరికీ మా ఇంట్లో విందు భోజనం ఉంది, మనమంతా ఇంటికి వెళ్ళి సంతోషంగా గడపాలి అంటూ సుమిత్ర చెబుతూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే అలాగే అమ్మ అని అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర మారిపోయింది అన్న భయంతో ఇక లోపల చాలా భయపడుతూ కుళ్ళుకుంటూ ఉంటుంది.
సరే మరి అయితే మేము వెళ్ళొస్తాము. రే కార్తీక్, నువ్వు మాత్రం నా మేనల్లుడిగానే రావాలి, మరి వేరే విధంగా అనుకోకు అంటూ ఇక సుమిత్ర అయితే అందరికీ వెళ్ళొస్తానని చెప్తూ ఇక దీప వెళ్ళొస్తాను అంటూ చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇక పారిజాతం కూడా రే దీప, కార్తీక్ మేము వెళ్ళొస్తామంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఉండడానికి మాత్రం ఏం మిగిలింది ఇక్కడ, బావ నాకు కోలుకోలని దెబ్బ కొట్టాడు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు అంటూ జ్యోత్స్న లోపల తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక శ్రీధర్ కూడా సరేరా నేను ఇంటికి వెళ్తాను అని కార్తీక్ చెబుతూ ఉండగా ఇక కార్తీక్ కూడా సరే మాస్టరు అని అంటూ ఉంటాడు. ఇక శౌర్యకైతే వెళ్ళొస్తాను బాయ్ అమ్మ అని చెబుతూ ఉండగా బాయ్ తాతయ్య, చిన్ననాన్నమ్మని అడిగానని చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక చివరిగా కాంచన వెళ్ళొస్తాను అంటూ ఇక కాంచన కేసి చెబుతూ ఉంటాడు శ్రీధర్. ఇక కాంచన ఎమోషనల్గా ఫీల్ అయిపోయి తల ఊపుతూ ఉంటుంది. ఇక సరే చివరిగా ఒక మాట, ఈ 2 కుటుంబాలు కలవాలి అన్నారు, ఈ 2 కుటుంబాల్లో నేను ఒకడంటూ ఉన్నానన్న విషయం మర్చిపోకండి, సరే నేను వెళ్ళొస్తాను అంటూ శ్రీధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అనసూయమ్మ కలగ చేసుకొని దీపతో ఇలా అంటూ ఉంటుంది. దీప చూసావా, దేవుడు ఎప్పుడో నీకు కార్తీక్ బాబుకి ముడివేశాడే, అందుకే చిన్నప్పుడే మీ ఇద్దరిని కలిపాడు చూసావా, ఇది మాత్రం విడదీయడానికి ఎవరి తరం అవుతుంది చెప్పు, మీది జన్మజన్మల బంధం అంటూ అనసూయ చెబుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక శివనారాయణ అయితే ఒక్కడే కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సుమిత్ర అక్కడ మాట్లాడిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని లోపల సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో దశరథ అక్కడికి వచ్చి, నాన్న మీరు ఇక్కడున్నారా, గదిలో ఉన్నారేమో అని నేను పిన్నిని అడిగాను, ఆ పిన్ని చెబితే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉండగా ఇక దశరథతో ఇలా అంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటి దశరథ, నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటూ ఉండగా ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు, నాన్న ఆ వై జంక్షన్లో ఉన్న సైట్ గురించి అని అంటూ ఉండగా ఇక శివనారాయణ అయితే దశరథ ప్లీజ్ ఈ టైంలో ఆ విషయాలు ఏవీ మాట్లాడొద్దు, మన కుటుంబం గురించే మాట్లాడుకుందాం అని శివనారాయణ అంటూ ఉంటాడు. సరేనన్న, నేను ఈ విషయాల గురించి మాట్లాడను, సరే కానీ నువ్వు మాత్రం ఎందుకు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు అని ఇక దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక శివనారాయణ నేను ఒంటరిగా ఉన్నానని నేను నీతో చెప్పానా అని అంటూ ఉండగా మరి ఇక్కడ ఎవరు లేరు కదా నాన్న అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ కూర్చో నేను చెబుతా అంటూ దశరథను తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు శివనారాయణ. ఇక శివనారాయణను చూస్తూ దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు, నాన్న ఇవాళ మీరు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు అని అంటూ ఉండగా ఇంకా శివనారాయణ అవును దశరథ, ఇవాళ నాకు ఆనందం కలిగించే ఒక మాట చెబుతాను విను, సుమిత్ర 2 కుటుంబాల గురించి ఆలోచించి ఒక నిర్ణయం చెబుతాను అన్నది కదా, ఇక కాంచనను ఇంటికి రమ్మన్నది అంటే కలిసిపోదామనే కదా, ఆ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉండగా ఇక దశరథ కూడా అవును నాన్న, సుమిత్ర నిర్ణయంతో నాకు చాలా ఆనందం వేసింది, సుమిత్ర చాలా మంచి మాట చెప్పింది అని దశరథ కూడా చెబుతూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు, అది సరేలే నాన్న, ఒంటరిగా ఉన్నారు అంటే లేదు నాతో చాలా ఉన్నారు అని అంటున్నావు కదా, మరి ఎవరున్నారు అని అడుగుతూ ఉండగా నేను చెప్పే విషయం ఏంటి నీకే అర్థమైపోతుంది అంటూ ఇక దశరథ చిన్నప్పుడు జరిగిన విషయాలు చెబుతూ ఉంటాడు. చిన్నప్పుడు నువ్వు నీ చెల్లిని ఆడిపించుకుంటూ ఇక్కడే ఆడిపించుకుంటూ ఉన్నావు, ఇక నేను మీ అమ్మ ఇదే ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నాము, ఇక అప్పట్లో మనకు గణపతి అనే ఒక డ్రైవర్ ఉండేవాడు, ఇక తనకు చెప్పి మీ అమ్మ గణపతి కాంచనను తీసుకెళ్ళి ఆయమ్మ దగ్గర వదిలిపెట్టిరా అంటే నువ్వు బాగా మారం చేసి నా చెల్లి నాతోనే ఆడుకోవాలి అంటూ గణపతిని బాగా తిట్టేశావు. అయితే గణపతి అప్పుడు ఒక మాట అన్నాడు, ఇక నీ చెల్లి జీవితాంతం నీ దగ్గరే ఉండదు కదా బాబు అన్నాడు. ఆ మాటకి నువ్వు కోపంగా నా చెల్లి నాతోనే ఉంటుంది ఎప్పటికీ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి మీ అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ నా చెల్లి ఎప్పుడు నాతోనే జీవితాంతం ఉండాలి అని చెప్పావు. అప్పుడు మీ అమ్మ నాతో మాట తీసుకుంది, ఏమండి ఎప్పుడు దశరథ కాంచనలు ఇద్దరు విడిపోకూడదు, ఇద్దరు ఇదే ఇంట్లోనే ఉండాలి అంటూ నాతో మాట తీసుకుంది. నేను మాట అయితే ఇచ్చాను, కానీ
పెద్దయ్యాక మీ ప్రేమలు పాశాలు ఎలా ఉంటాయో నాకు మాత్రం ఏం తెలుసు. అలా ఇక పెద్దయ్యాక కాంచనకు పెళ్లి చేశాము కదా. ఇక అప్పుడు నువ్వు మీ బావతో ఒక మాట అన్నావు. బావ పేరుకే నా చెల్లి నీ ఇంటికి వస్తుంది, కానీ తను ఎప్పుడు మా ఇంట్లోనే ఉండాలి, మా ఇంటి మనిషిగానే ఉండాలి అంటూ నువ్వు అన్నావు. అప్పుడు నాకు అర్థమైంది నేను ఇచ్చిన మాట మర్చిపోయాను అని. కానీ నువ్వు మాత్రం ఆ ఇచ్చిన మాటను మర్చిపోలేదు అని శివనారాయణ చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత చాలానే జరిగాయి. ఆ శ్రీధర్ రెండో పెళ్ళి అనే ఒక దరిద్రాన్ని తీసుకొని వచ్చాడు. ఇక ఆ దరిద్రం వల్ల అప్పటిదాకా కలిసి ఉన్న మీరంతా ఒక్కసారిగా విడిపోయారు. అర్థం లేని ఆవేశాలతో, పౌరుషాలతో ఇక అందరూ ఎవరికి వారే అన్నట్టు విడిపోయాము. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు బాధపడుతూ నేను మీ అమ్మకు సారీ చెబుతూనే ఉన్నాను అంటూ శివనారాయణ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇక దశరథ అయితే నువ్వేం తప్పు చేయలేదు కదా నాన్న, మీరు బాధపడకండి అంటూ ఓదారుస్తూ ఉంటాడు. నేను కూడా మనిషినే కదరా, నేను తప్పు చేయకుండా ఎలా ఉండగలను, అలా బాధపడకుండా ఎలా ఉండగలను, నాకు కోపం ఎక్కువే కదా అని శివనారాయణ చెబుతూ ఉంటాడు. నా కోపాన్ని కంట్రోల్ చేసే నా భార్యను కూడా దేవుడు దూరం చేశాడు, నన్ను ఓ అగ్నిపర్వతంలా మార్చేశాడు. చూసావా, నేను ఎంత కోపిష్టినైనా నేను తర్వాత బాధపడతాను కదా. జరిగిన విషయాలను తలుచుకొని ఇలా ఏడ్చుకుంటూ మీ అమ్మకు సారీ చెబుతూ ఉంటాను. ఇప్పుడు అర్థమైందా నేను ఒంటరిగా లేను, ఎవరితో ఉన్నానని అని శివనారాయణ అంటూ ఉండగా దశరథ అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు. ఇక్కడ నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నప్పుడు నువ్వు మీ చెల్లి ఆడుతున్న జ్ఞాపకాలు, మీ అమ్మతో కలిసి నేను కూర్చొని మాట్లాడుతున్న జ్ఞాపకాలు, నాకు మాత్రమే మిగిలిపోయిన జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను. కానీ నేను ఇప్పుడే ఎందుకు కూర్చున్నానో నీకు తెలుసా అని శివనారాయణ అంటూ ఉండగా అవును నాన్న తెలుసు, రేపు చెల్లి వస్తుందని, ఇక మనమంతా కలిసిపోతామని, ఇక మనమంతా సంతోషంగా ఉంటామని మీకు ఆనందం కలిగి ఇక్కడ కూర్చున్నారు అని దశరథ అయితే చెబుతూ ఉంటాడు. అవును కరెక్టు, కానీ నువ్వు నాకు ఒక మాట ఇస్తావా దశరథ అని అడుగుతూ ఉండగా ఏంటి నాన్న అడగండి అని అంటూ ఉండగా నువ్వు సుమిత్రతో మాట్లాడాలిరా, మనసులో ఏ విషయాలు పెట్టుకోకుండా మీరిద్దరు కూడా బాగా సంతోషంగా మునుపటిలా ఉండిపోవాలి అని శివనారాయణ అయితే చెబుతూ ఉంటాడు. అందరూ కలిసిపోయాక నాకు మాత్రం ఎవరి మీద కోపం ఉంటుంది నాన్న, ఇంకా మనమంతా కలిసిపోయినట్టే కదా అని ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు. సరే నాన్న, ఇంకా బాగా ఆలస్యమైంది, లోపలికి వెళ్ళి పడుకుందాం పదా అని అంటూ ఉండగా ఇక శివనారాయణ అయితే ఇంకొంచేపు ఉంటానరా ఇక్కడే అని అంటూ ఉండగా వద్దు నాన్న, ఇక బాగా చలిగా కూడా ఉంది, లోపలికి వెళ్ళి పడుకుందరు కానీ రండి అని అంటూ ఉంటాడు. ఇంకాసేపు కూర్చొని జ్ఞాపకాలను నెమరేసుకుంటానరా అని శివనారాయణ అంటూ ఉండగా ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు. నాన్న ఎక్కువసేపు ఈ చలిలో కూర్చుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్లీజ్ వచ్చేయండి నాన్న అంటూ తనతో పాటు లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీధర్ బయట లాన్లో కూర్చొని ఇక మందైతే తాగుతూ ఉంటాడు. ఇక కావేరి అప్పుడే అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక ఏమైనా మందు తాగుతున్నారు, మంచింగ్ కోసం ఏమైనా తీసుకురమ్మంటారా, ఆమ్లెట్ తీసుకురమ్మంటారా అంటూ కావేరి అడుగుతూ ఉంటుంది. ఏం అవసరం లేదు అని శ్రీధర్ చెబుతూ ఉంటుండు. సరే స్వప్న పడుకుందా అని శ్రీధర్ అడుగుతూ ఉండగా దానికి ఎక్కడ నిద్ర వస్తుందండి, వాళ్ళ అన్నయ్య ప్రాణదాత ఇక దీపై అని తెలిసినప్పటి నుండి దానికి నిద్ర పట్టడం లేదు, ఇక ఆలోచిస్తూనే ఆనందంతో గెంతుతూ ఉంది అని అంటూ ఉండగా ఇక అప్పుడే స్వప్న లాన్లోకి రాబోతూ ఉంటుంది. మరి స్వప్న ఏమన్నది అని అంటూ ఉండగా మీతో మాట్లాడాలి అన్నది అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతుందంట అని అంటూ ఉండగా ఇక వాళ్ళ అన్నయ్య వదిన గురించి నీతో ఆనందంగా మాట్లాడాలి అన్నది అని కావేరి చెబుతూ ఉంటుంది. నేను వెళ్ళి పిలవనా అండి అని అంటూ ఉండగా వద్దులే అని అంటూ ఉంటాడు. ఎందుకండి అని అంటూ ఉంటే ఇక నేను ఇక్కడ మందు తాగుతూ ఇలా కూర్చొని ఉండడం చూస్తే బాగోదు అని అనగా స్వప్న ఆ మాటలు విని అక్కడే నిలబడిపోతూ ఉంటుంది. అది సరే స్వప్న నాతో ఏం మాట్లాడాలనుకుందో నీతో చెప్పిందా అని అంటూ ఉండగా అవును చెప్పిందండి అని అంటుంది. ఇక ఏం చెప్పింది అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య కోసమే పుట్టిందట, ఆ మాట ఒకసారి మీతో చెబితే మీరు నమ్మలేదంట కదా
అని కావేరి చెబుతూ ఉంటుంది. అయితే ఒక విషయంలో మాత్రం నేను దీపను ఒప్పుకోవాల్సిందే. చిన్నప్పుడు నా కొడుకు ప్రాణాలు కాపాడి నాకు పుత్ర ఇది చేసింది కాబట్టి దీపకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. కానీ రేపు ఒకవేళ సుమిత్ర అందరూ కలిసిపోవాలి అని రేపు ఇంటికి పిలిచింది కదా, ఒకవేళ రేపు అంతా కలిసిపోయితే మాత్రం దీపను నేను మిమ్మల్ని కూడా ఆ కుటుంబానికి దగ్గర చేయమని నేను దీపను ఖచ్చితంగా అడుగుతాను అని శ్రీధర్ చెబుతూ ఉండగా ఇక స్వప్న కావేరీలు అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటారు. మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానంటూ కావేరి పైకి లేస్తూ ఉంటుంది. ఎందుకు అని శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే వెళ్ళి ఎండుమిరపకాయలు ఉప్పు తెచ్చి మీకు దిష్టి తీసేయాలి అని కావేరి అంటూ ఉండగా, నాకేం దిష్టి తగలదు, అసలు నీ దిష్టి అయితే అసలే తగలదు అని శ్రీధర్ చెబుతూ ఉండగా స్వప్న అయితే ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. నా దిష్టి తగిలేలా ఉంది నాన్న మీకు అని అనుకుంటూ ఉంటుంది. ఇక కావేరి అయితే దీప గురించి మీరు ఇంత మంచిగా మాట్లాడుతూ ఉంటే ఇక మీకు దిష్టి తగలకుండా ఎలా ఉంటుందండి, ఒక్క నిమిషం ఉండండి నేను తీసుకొస్తాను అని అంటూ ఉండగా ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. కుటుంబాలన్నీ కలిసిపోతే చూడాలని ఉంది కావేరి, అది దీప వల్లే సాధ్యమవుతుంది అని నాకు అనిపిస్తూ ఉంది అని శ్రీధర్ అంటూ ఉంటాడు. చూద్దాం రేపు ఏం జరగబోతుందో, సుమిత్ర అయితే పిలిచింది కదా అని శ్రీధర్ అంటూ ఉండగా కావేరి అయితే ఇలా అంటూ ఉంది. అయ్యో మీరు చెబుతూ ఉంటే నాకు మీతో పాటు రావాలని ఉంది అండి, కానీ రాలేను కదా, పోనీలే మీరే వెళ్ళి రండి, కానీ ఇప్పటితో ఇక మందు తాగడం ఆపేసేయండి అంటూ చెబుతూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే వద్దు, గ్లాసులో పోసిన మందు భార్య లాంటిది, ముద్దు పెట్టకుండా వదిలిపెట్టకూడదు, నేను ఈ గ్లాస్ మందు తాగేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక సరే తాగండి, అదొక్క గ్లాసే కదా అని అంటూ ఉండగా వద్దులే నాకు ఈ మందు వద్దు అంటూ మళ్ళీ గ్లాస్ టీపాయ్ పైన పెడతాడు. ఏమైందండి అని అంటూ ఉండగా నా కొడుకు మందు ఎక్కువ తాగకు అని చెప్పాడు కాబట్టి వద్దు అని అంటూ ఉండగా, మరి మీరు బాధపడిపోతారు కదా అని అంటూ ఉండగా, నా కొడుకు కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ ఆ మందు అక్కడే పెట్టి నేను వెళ్ళి పడుకుంటాను, రేపు ఉదయమే అక్కడికి వెళ్ళాలి కదా అంటూ ఇక శ్రీధర్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జ్యోత్స్న ఇక తన రూమ్లో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈరోజు ఈ గ్రానికి గట్టిగా ఇవ్వాల్సిందే, ఇవాళ చాలా ఓవర్ చేసింది అని అనుకుంటూ ఉండగా ఇంతలో పారిజాతం అక్కడికి వస్తూ ఉంటుంది. రా గ్రాని, ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాను రా అంటూ ఉండగా ఇక పారిజాతం అయితే కోపంగా చూస్తూ ఇక జ్యోత్స్న గది తలుపులు గట్టిగా బిగించి బోల్ట్ అయితే పెడుతూ ఉంటుంది. ఏంటి గ్రాని, నేను నిన్ను తిడతానని ముందుగానే డోర్స్ క్లోజ్ చేస్తున్నావా అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక పారిజాతం అయితే కోపంగా జ్యోత్స్న దగ్గరికి వస్తూ ఉంటుంది. రా గ్రాని రా, నువ్వు నాకు సపోర్ట్ రావాలి, నేనేం మాట్లాడినా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా, మరెందుకు దీపను ఏడిపించడానికి నేను బావకి సౌర్యని కన్న కూతురు కాదు కదా అన్నాను, అయినా సొంత రక్తానికి పరాయి రక్తానికి తేడా ఉంటుంది కదా గ్రాని, సొంత రక్తం వాళ్ళైతే మనకు ప్రేమాభిమానాలు వస్తాయి కదా గ్రాని, మరి నువ్వెందుకు నా సపోర్ట్ రాలేదు అని జ్యోత్స్న మాట్లాడుతూ ఉండగా ఇక పారిజాతం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక గట్టిగా లాగి జ్యోత్స్న చెంప మీద అయితే ఒకటి లెంపకాయ వేస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గ్రాని, నన్ను ఎందుకు కొట్టావు అంటూ జ్యోత్స్న అడుగుతూ ఉండగా ఇక మళ్ళీ దెబ్బలు వేస్తూనే ఉంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్న పీకనైతే నొక్కుతూ ఉంటుంది. నువ్వు చేసిన పనికి నాకు నిజంగానే మైండ్ దొబ్బింది అంటూ ఇంకా కొడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే గ్రాని వదులు వదులు అంటూ ఉంటుంది. గ్రాని ప్లీజ్ వదులు, ఊపిరాడట్లేదు అంటూ జ్యోత్స్న ఇంకా పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. ఇక పారిజాతం దెబ్బలు వేస్తూనే ఉంటుంది. ఇంకా చాలు ఆపు గ్రాని, నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది, ఎందుకు అంత కోపంగా ఊగిపోతున్నావు, అసలు ఏం జరిగింది అంటూ జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు నా రక్తాన్ని కాబట్టి సరిపోయింది, లేదంటే ఈరోజు నువ్వు చేసిన పనికి నిన్ను చంపేసేదాన్ని అంటూ మళ్ళీ మీదికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే భయపడిపోతూ గ్రాని నేనేం చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది. కాశీగాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని మీ నాన్న నీకు కాల్ చేశాడా లేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే అలాగే చూస్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ ఏదో ఎదవ నాటకాలు అయితే ఆడకు, నేను మీ నాన్నతో ఇందాకే ఫోన్ కాల్లో మాట్లాడాను అని పారిజాతం గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను మీ నాన్నకి కాల్ చేశాను, వాడు జరిగిన విషయం మొత్తం చెప్పాడు,
ఇందాక నువ్వే అన్నావు కదా, సొంత రక్తానికి ఉన్న విలువ ఇంకా బయట వాళ్ళకు ఉండదు, బయట రక్తానికి ఉండదు అని అన్నావు కదా. మరి నీది నీ తమ్ముడిది ఒకే రక్తం కదా. మీ తమ్ముడు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంటే కాపాడమని నీ తండ్రి నీకు ఫోన్ చేసి అడుక్కుంటే మరి నువ్వేం చేసావు? నమ్మించి మోసం చేసావు. అసలు ఎందుకు చేసావు ఈ పని చెప్పు అంటూ మళ్ళీ కొట్టబోతూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే భయపడిపోతూ, ఆగు గ్రాని ఆగు, వాడు నాకు గతంలో గౌతమ్తో పెళ్లి విషయంలో ఇలా దీపకు సపోర్ట్ చేస్తూ నాకు మోసం చేశాడు. మోసం చేసిన వాళ్ళకి సాయం చేయొద్దని నువ్వే కదా చెప్పావు అంటూ జ్యోత్స్న చెబుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడేది నా మనవడి గురించి అని తెలిసి సావక అలా చెప్పి చచ్చాను అని పారిజాతం గట్టిగా అరుస్తూ ఉంటుంది. నువ్వు అప్పుడే ఫోన్లో మాట్లాడింది దాసు అని చెప్పి ఉంటే, అసలు విషయం నాతో చెప్పి ఉంటే నా తిప్పలేవో నేను పడేదాన్ని, నా మనవడిని జైలు నుండి విడిపించుకునేదాన్ని అంటూ ఇక జ్యోత్స్ననైతే గట్టిగా తిడుతూ ఉంటుంది పారిజాతం. ఇక